ఎక్స్టెన్షన్ ఏదో ఆర్ఎన్బి రోడ్డు మరి దీన్ని 20 అడుగులు చేసుకుంటుందా 30 అడుగులు చేసుకుంటుందా అనే దానికి కూడా మేము ఇటు యనుమల పెద్ద సత్యనారాయణ గారి రైతాంగంగా మేము, అటు సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ అయినటువంటి రైతాంగం అతను, ఆ బోనం రంగా గారు, అక్కడ హరినాథరావు గారు, అదేవిధంగా వీర్రాజు గారు, ఎవరైనా కూడా అందరూ కూడా విల్లింగ్ అయ్యి మేము దేనికి కూడా అభ్యంతరం పెట్టమంటేనే ఆ రోజు 5 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టుని ఈరోజు ప్రజలకు అంకితం చేయాలని ఆ రోజు గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం గవర్నమెంట్లో వెల్పల్లి సూర్యరావు గారు అంగీకరించడం, ఆ విధంగా పనులు అయిపోవడం జరిగింది. మా దురదృష్టం, దుర్మార్గమైన చర్యలు తూర్పుపాలెంలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఏదైతే నరసింహస్వామి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా ఆ రోజు మేము కూడా అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటాం, తప్పనిసరిగా ఏ గవర్నమెంట్ అయినా సరే మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్తే ఆ రోజు మేము ఈ ప్రాజెక్టుని మొదలెట్టడం 90% వంతుని కంప్లీట్ చేయడం 2019 ముందు జరిగింది. తర్వాత కొన్ని దుష్టశక్తులు దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి తాతలు ముత్తాతలని చెప్పి పేర్లు చెప్పి రాజకీయం చేస్తున్నటువంటి విషయం గత 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. తప్పుడు యొక్క డాక్యుమెంట్లు పెట్టి తూర్పుపాలెంలో మరి ఏదైతే సర్పంచ్ వర్యులు ఒగ్గు యేసు గారు అనేది ఒక నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి సర్పంచ్ గారు 2018లో అతని యొక్క పదవిని విరమించుకున్న టైంలో మరి ముందు రోజు ఒక తీర్మానం అయిందని అబద్ధపు తీర్మానాన్ని తీసుకొచ్చి 2021లో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెక్రటరీని మేనేజ్ చేసి అదేవిధంగా దొంగ స్టాంప్ ప్యాడ్లను పెట్టి ఆ స్టాంప్ ప్యాడ్ల ద్వారా వాళ్ళు దాన్ని ఎంపీడీఓల దగ్గర ఎంఆర్ఓల దగ్గరికి తీసుకెళ్ళి తద్వారా జనరల్ వనరుల డిపార్ట్మెంట్కి తీసుకెళ్ళి తద్వారా కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి అబద్ధపు జీవోని ఒకటి తయారు చేశారు 2022లో. ఓకే, ఇప్పుడు వాళ్ళు అంటుంది రోడ్డు అవ్వలేదు, నుచ్చులేసి ప్రారంభించారన్నారు. నుచ్చులేసి ప్రారంభించడం వల్లే వంతెన ఈరోజు ఎవరైతే ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చారో ఆ యూట్యూబ్ ఛానల్ని తీసుకొచ్చిన అతను చాలా ఫ్యాటీగా ఉంటారు, అతను నడుచుకుంటాను వచ్చారు అంటే ఆ రోజు ప్రారంభమైంది. ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వంలో మేము దేవవర ప్రసాద్ గారి యొక్క మేము మర్యాదపూర్వకంగా అనేక వెళ్ళటం మళ్ళీ 80 లక్షల వరకుని ముందుకు తీసుకెళ్ళటం, 80 లక్షలు కూడా బిల్స్ అయిపోయింది. ఏంటంటే ఏదో రాజకీయం చేయాలి ఈ వంతెన ఆపరని తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇది ఆల్రెడీ 5 కోట్లు ఖర్చు అయిపోయింది, ప్రజల ధనం అయిపోయింది. ఇది ప్రజల ఆస్తి. ఇంక నా తాత మా నాన్న మా అమ్మ ఆస్తి అంటే